జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మా దగ్గరలో ఉన్నటువంటి ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్ళడం జరుగుతుంది. ఈ ఈ దేవాలయం మాకు దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో 2 గ్రామాలు దాటితే ఈ విలేజ్ ఉంటుంది మాకు. ఈ ఊర్కొండపేటలో ప్రతి జనవరి మాసంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ సింధూరలేపనం లేకుండా ఓన్లీ నువ్వుల నూనెతోనే దర్శనమిచ్చే స్వామివారు ఎంతో ప్రత్యేకత. ఇక్కడ ఈ ఊర్కొండపేట దాటంగానే మనకు ఊర్కొండపేట ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది. ఇదే దేవాలయం. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మనకు పెద్దగా గాలిగోపురం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభం ఒకటి కనిపిస్తుంది. ఇది కొత్తగా ప్రతిష్ఠించినారు. ఇక్కడ నుంచి మనం ప్రదక్షిణ చేసే మార్గంలో ఏకశిల విగ్రహంలో గణపతి ఉంటుంది. సమయం దాదాపు మేము వెళ్ళినప్పుడు 11 అయ్యింది. అందుకని కొంచెం భక్తులు ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ ప్రతి శనివారం అలాగే పౌర్ణమి అమావాస్యలలో ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తుంటారు. చూడండి, స్వామివారు సింధూర లేపనం లేకుండా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఇక్కడ సంతానం లేని వారికి ప్రత్యేకంగా స్వామివారి దగ్గర పూజ చేయిస్తారు. ఇంకోటి, అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఇక్కడ 10 రోజులు 11 రోజులు అట్లా 41 రోజు ఇక్కడ నిద్ర చేసినట్లయితే అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. చాలామంది ఇక్కడే ఉంటారు. అది దాటగానే మనం బయటికి వెళ్తే శివాలయం ఉంటుంది. చూడండి, స్వామివారు. ఈ దర్శనం చేసుకున్న తర్వాత దాదాపు 25 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శంకరుని విగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, చాలా ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ మార్కండేయ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఈ శంకరుని దగ్గర. ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక లొకేషన్. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళారా? కామెంట్ చేయండి. జై శ్రీరామ్.